దీప నమోస్తుతే దీపారాధన గత నెలలో 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అలాగే రాష్ట్రంలో కూటమి మండపేటలో వేగల జోగేశ్వరరావు గెలవాలనే ఉద్దేశంతో ఏడుది రోడ్లో వేయించేసి ఉన్న పెద్దమ్మ తల్లి వారికి 108 కొబ్బరికాయలు అలాగే పసుపు కుంకుమ చీర జాకెట్టు ఇవ్వాలని అనుకున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఇక్కడ వీరబాబు గారు కూడా దీనికి ముఖ్య అతిథిగా వహించారు. చాలామంది కార్యకర్తలు నాయకులు రావడం జరిగింది. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. మండపేటలో జోగేశ్వరరావు రాజమండ్రి పార్లమెంట్ మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు, దేశంలో భారతీయ జనతా పార్టీ గెలవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ మొక్కు మా మిసెస్ నేను కూడా వచ్చి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. అలాగే 7 వారాల పాటు వాడపల్లి కూడా వెళ్ళడం జరుగుతుంది కనుక అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ వద్ద మరి ప్రతి శుక్రవారం పూజలు జరుగుతూ ఉంటాయి. కానీ భక్తులు మరి ఈ ఎలక్షన్లో మరి పవన్ సత్యనారాయణ గారు అమ్మవారికి జోగేశ్వరరావు ఎమ్మెల్యే అయితే 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కు ఆయన విజయవాడ నుంచి వచ్చిన వెంటనే కూడా మొన్న రావడం జరిగింది. ఈవేళ శుక్రవారం కావడం అమ్మవారి గుడికి రావడం జరిగింది. వచ్చి ఆయన సత్యనారాయణ గారు మొక్కుని ఎమ్మెల్యే గారు తీర్చడం జరిగింది. అలాగే ఆలయం తరపున మా కమిటీ సభ్యులందరూ కూడా అమ్మవారు మరి ఇక్కడ జోగేశ్వరరావు గారికి ఎప్పుడు కూడా ఆయన ఇటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఏ కార్యక్రమాలైనా కూడా జోగేశ్వరరావు వచ్చి మరి ఆయన చేతుల మీద కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కుటుంబ సభ్యులు కానీ ఆయన కానీ అదే భాగంలో మా కమిటీ మెంబర్లు అందరూ కలిపి బెల్లం తులాభారం ఇవ్వాలని మరి ఆయన ఎంతైతే వెయిట్ ఉన్నారో అంతా కూడా తులాభారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈవేళ ఆ మొక్కుబడి కూడా అమ్మవారి ఆలయం తరపున మా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఆ మొక్కు కూడా తీర్చడం జరిగింది. Bagaimana?